బయటికి వెళ్ళాలి. రైట్ అండి, ఒక్క 5 మినిట్స్ అండి. ఒక్క 5 మినిట్స్లో నేను వైండ్ అప్ చేస్తాను. మీ కాకినాడ నుంచే కోనసీమ జిల్లా నుంచి వెంకటేశ్వరరావు గారు కాల్ చేశారు. వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. డైరెక్ట్గా P4 గురించి మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం సార్. ప్రభుత్వ విధానం అండి, ఏ ప్రభుత్వం వచ్చినా సార్ పేదలకి వాళ్ళు వీళ్ళు ఇవ్వాలన్నారు. ముందు జ్ఞానం నేర్పుతూ అప్పుడు కార్డులు ఉన్నాయనుకుంటే రైస్ కార్డులు ఎవరో కూడా ఉన్నవాళ్ళు కార్డులు తీయట్లేదు సార్. అలా ఉన్నవాళ్ళు కార్డులు ఇచ్చి వాళ్ళకి అందరికీ పథకాలు ఇచ్చేసి మళ్ళీ ఆ పథకాలు ఇచ్చి మాకు వాళ్ళు ఉన్నవాళ్ళే మళ్ళీ ఏంటి వాళ్ళకి ఇమ్మంటారు. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఉన్నవాళ్ళు కార్డులు చాలా మట్టుకు తీసేశారు. కార్డులు ఏబిసిడి కార్డుల కింద పెట్టి ఉన్నవాళ్ళు లేనంటే మధ్య తరగతి పెట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా దన్నున్న ప్రభుత్వం అలా చేస్తే నిజమైన పేదవాళ్ళు అన్ని కులాలు ఉన్నారు సార్. తర్వాత అలా ఒకటి మాకు పెన్షన్ 60 సంవత్సరాలకి వచ్చిన తర్వాత ఇంకా అది ప్రోటోకాల్ మానకూడదు సార్. 60 సంవత్సరాలు అన్నట్టు పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. మేము దాని మీద ఆలోచిస్తున్నారు. అలాగే భర్తలు పూర్ణులు కూడా చాలా మందికి పెన్షన్ ఇవ్వట్లేదు. కానీ కొత్త ఇస్తున్నారు. 7,000 ఇచ్చినా యుద్ధం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు ఇచ్చినా మనిషికి అవసరాలు తీర్చట్లేదు. ఎవరికి అవసరం వాళ్ళకి తీర్చట్లేదు. అవసరాలు లేని వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు. ఎవడైతే గట్టుడు ఎవరో లైన్లో వెళ్ళిపోయినట్టు వచ్చేస్తున్నారు. అది కాదండి, నిజమైన పథకాలు మారాలంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా చేసే పొరపాటు ఏంటంటే రేషన్ కార్డులు, తెల్ల కార్డులు అందరికీ ఇవ్వటం వలన అందరూ కూడా లబ్ధిదారులు ముందు వచ్చేస్తున్నారు సార్. ప్రతి జిల్లా మా జిల్లాలో ఎకరం భూమితే 50 లక్షలు, 10 ఎకరాలు ఉన్నాడు కూడా తెలపరుస్తారు. అలాగే నేను వాటర్ ట్యాంకులు కట్టి 7 సంవత్సరాలు అయిందండి. మన గత ప్రభుత్వమే తెలుగుదేశంలో కట్టి ఒక్క సుక్కు వాటర్ రాలేదు. 20 సంవత్సరాలు కలెక్టర్కి వెళ్ళాను, సొంతంలోకి వెళ్ళాను. P4 గురించి చెప్పండి. P4 సార్ పేదల్ని ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళను గట్టున ఇబ్బందులు లేకుండా చేసే, సంపన్నులుగా చేసే. ఇంకోటి సార్, స్పందనకి వెళ్ళినప్పుడు మేము ప్రభుత్వం కావాల్సిన పిటిషన్ ఇస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకునే చూడమని సార్. ఎందుకంటే అందరూ సొంత ఇంట్లోకి వెళ్తారు, మేము ప్రభుత్వానికి కావాల్సిన ఇంట్లోకి వెళ్తున్నాం సార్. ఎందుకంటే వాటర్ ట్యాంకులు 27 సంవత్సరాలు కట్టి చుక్క వాటర్ రాళ్ళు మళ్ళీ కొత్త వాటర్ ట్యాంకులు ఇచ్చేస్తారు సార్. ఇటువంటి పనులు మరి ప్రభుత్వం దృష్టికి పెడుతుంటే దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. కలెక్టర్కి పూర్తి హక్కులు ఇస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. అనవసరం వృధా చేస్తున్నారు గవర్నమెంట్ సొమ్మును. ఈ ఆర్డబ్ల్యూసీ వారు లేని కాడము వాటర్ కట్టట్లేదు. మా పుల్లెటుకుల్లో మా ఇలా జరిగింది సార్. మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. 25 సార్లు వెళ్ళాను, ఇంతవరకు వాటర్ ఒక్క సుక్క లేదు, ఓపెనింగ్ కూడా చేయలేదు. లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేని కలవండి, ఆర్డీఓని ఒకసారి కలిసి చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర గారు, మీరు కాల్ చేసినందుకు. ఇంకా కంక్లూడ్ చేద్దాము. శేఖర్ రెడ్డి గారు సార్, రవిశంకర్ గారు చెప్పండి. ఏదైనా పథకం